శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస భగవానుడు రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 309 అధ్యాయాలు పూర్తి చేశాం నిన్నటి వరకు. ఈ రోజున 310వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారామం దే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మభువాచ మృగయాం విచరన్ కచ్చిత్ విజనే జనకాత్మజః వనే తదర్శ విప్రేంద్రం ఋషిం వంశధరం భృగో. భీష్మవారు చెప్తున్నారు, ధర్మరాజా, ఇంకొక వృత్తాంతం చెప్తాను విను. జనక వంశీయుడైన రాజకుమారుడు వేటకు వెళ్ళి ఒక నిర్జన వనంలో సంచరిస్తూ అక్కడ కూర్చొని ఉన్న విప్రశ్రేష్ఠుడైన భృగవంశంలోని ఒక మహర్షిని సందర్శించాడు. ఉపాసీనముపాసీనః ప్రణమ్య శిరసా మునిం పశ్చాదనుమతస్తేన పప్రచ్ఛ వసుమానితం. ఈ జనకవంశీయుడైన రాజకుమారుడి పేరు వసుమనుడు. ఆయన సమీపంలో ఉన్న మహర్షికి నమస్కరించాడు. అక్కడ కూర్చున్నాడు. ఆ ముని అనుమతి తీసుకుని వసుమనుడు ఆయన్ని ఇలా ప్రశ్నించాడు. దీన్నే పరిప్రశ్న అంటారు. ఏదన్నా ప్రశ్న వేసేటప్పుడు, అయ్యా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను, అడగవచ్చా అని అడగాలి. అది పరిప్రశ్న అంటారు. వినయంగా అడగాలి. ఇది కూడా భగవన్ కిమిదం శ్రేయః ప్రేత్య చాపీహ వా భవేత్ పురుషస్యాధ్రువే దేహే కామస్య వశవర్తినః. మహాత్మా, అశాశ్వతమైన ఈ శరీరంలో కామాధీనుడై ఉండే పురుషుడికి ఈ లోకంలో పరలోకంలో, అంటే ఇహలోకంలో పరలోకంలో ఏ ఉపాయం వల్ల మేలు జరుగుతుంది? సత్కృత్య పరిపృష్టః సన్ సుమహాత్మా మహాతపా నిజగాత తతస్తస్మై శ్రేయస్కరమిదం వచః. ఎంతో గౌరవంతో అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్తున్నాడు ఋషిగారు. రుచిర్వాచ మనసో ప్రతికూలాని ప్రేక్షచేహ చ వాంఛసి భూతానాం ప్రతికూలేభ్య నివర్తస్వ యతేంద్రియః. రాజకుమారా, ఇహ పరలోకాల్లో నీ మనస్సుకు అనుకూలమైనవి కావాలి అనుకుంటే నీ ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని సమస్త ప్రాణులకు ప్రతికూలమైన పనుల నుండి విముఖుడవు కావాలి. ధర్మః సతాం హితః పుంసాం ధర్మశ్చైవాశ్రయః సతాం ధర్మాన్ లోకాశ్రయస్తాదా ప్రవృత్వా సచరాచరా. సత్పురుషులకు హితకరమైనది
ఆశ్రయించదగినది ధర్మం మాత్రమే సుమా. ఈ ముల్లోకాలు కూడా చరాచర ప్రాణులతో కూడిన ఈ ముల్లోకాలు ధర్మం నుండే పుట్టాయని తెలుసుకో. స్వాదు కాముక కామానాం వైతృష్ణ్యం కిం నగచ్చసి మధుపశ్యసి దుర్బుద్ధే ప్రపాతం నానుపశ్యసి. భోగరసాన్ని ఆస్వాదించాలనుకునే దుర్బుద్ధి గల మానవా, కోరికలను ఎందుకు వదలలేకపోతున్నావు? ఇప్పటికీ నీకు చెట్టు చిటారు కొమ్మన ఉన్న తేనె తుట్టె కనపడుతున్నదే గాని కిందన్న ప్రాణాంతకమైన గొయ్యి మాత్రం కనపట్టలేదు. యథా జ్ఞానే పరిచయ కర్తవ్యస్తత్ఫలార్థిన తథా ధర్మే పరిచయ కర్తవ్యస్తత్ఫలార్థిన. జ్ఞానఫలం కోరేవారికి తగిన జ్ఞాన అవగాహన అవసరమైనట్లే ధర్మఫలం కోరుకునేవాడుకి ధర్మం గురించి అవగాహన ఉండాలి. అసత ధర్మ కామేన విశుద్ధం కర్మ దుష్కరం, సదా తు ధర్మ కామేన సుకరం కర్మ దుష్కరం. దుష్ట వ్యక్తి ధర్మం కావాలి అనుకుంటే విశుద్ధమైన కర్మాచరణం చెయ్యాలి. సజ్జనుడు ధర్మానుష్ఠానం చెయ్యాలి అనుకుంటే ఆయనకు ఎటువంటి కఠినమైన పని కూడా చాలా తేలికైపోతుంది. వనే గ్రామ్య సుఖాచార యదా గ్రామ్యస్తథైవ సహ గ్రామే వన సుఖాచార యథా వనచరస్తదా. అరణ్యంలో ఉండి కూడా గ్రామ్య సుఖాలు అనుభవించేవాడు అధముడే అవుతాడు సుమా. గ్రామంలో ఉండి కూడా అరణ్యంలో ఉండేవాడిలాగా మునిలాగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని మునిగానే గుర్తించాలి. మనోవాక్కాయికే ధర్మే కురు శ్రద్ధాం సమాహితః నివృత్తౌ వా ప్రవృత్తౌ వా సంప్రదార్య గుణాన్. మొదట నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గంలో ఉండే మంచి చెడులను చక్కగా నిశ్చయం చేసుకో. తర్వాత ఏకాగ్రమైన మనస్సు మాట శరీరాలతో జరిగే ధర్మం మీద శ్రద్ధ ఉంచు. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.